నియోజకవర్గంలో చేపట్టిన విద్యుత్ పనులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆయన కనిగిరిలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. 100 రోజుల పాలనలో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని అర్బన్ కాలనీ వద్ద 3 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. సబ్స్టేషన్లో కొత్తగా నియమించిన షిఫ్ట్ ఆపరేటర్లకు మంత్రి గొట్టిపాటి నియామక పత్రాలు అందజేస్తారు. అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ 3 కోట్ల రూపాయలతోటి సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఒక 4గురికి కూడా ఉద్యోగాలు కూడా ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. ఇవాళ దాంతోపాటు ఇందాక మీరు అన్నట్లే గతంలో అనుకోని సందర్భంగా యాక్సిడెంట్ జరిగి చనిపోవటం జరిగింది. ఇమీడియట్ గా గతంలో అయితే ఒక నష్టపరిహారం కోసం సంవత్సరాలు తరబడి తిరుగుతుండేవాళ్ళు. కొంతమందికి వచ్చేది, కొంతమందికి ఇచ్చేవాళ్ళు, కొంతమందికి ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ అయితే మేము వారం రోజుల్లో 10 రోజుల్లో వీళ్ళ ముగ్గురికి ఇవ్వటమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ జరగాలని కోరుకోవట్లా. ఎప్పుడన్నా పొరపాటున వాళ్ళ తప్పు కానీ, డిపార్ట్మెంట్లో వాళ్ళ తప్పు కానీ, మిగతా వాళ్ళ తప్పు కానీ ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ మా డిపార్ట్మెంట్ నుంచి 5 లక్షల రూపాయలని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే కాదు, పాత కేసులు గడిచిన గవర్నమెంట్ లో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులు అన్నింటినీ కూడా క్లియర్ చేయించేసాం ఒకేసారి. ఎక్కడ కూడా ఎవరికి మన ఆఫీసు చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో క్లియర్ చేయించాం. అదొక కార్యక్రమం చేశాము. ఇందాక మన వాళ్ళు చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ దాదాపు 70 కోట్ల రూపాయలతోటి ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా పనులు జరుగుతున్నాయి. ఇది కొద్దిగా సులువు అయిందని ఆ కాంట్రాక్టర్ తోటి తొందరగానే పిలిపించి ఇమీడియట్ గా పిలిపించి పనులు స్టార్ట్ చేసి తొందరగా పూర్తి చేయమని చెప్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. అది కాకుండా ఇందాక మనకి టౌన్ లో చిన్న పని చెప్పారు, స్తంభాలు ఎన్ని ఇప్పించాం అవన్నీ మార్చాలన్నారు, అవి కూడా చేపిస్తాం. మున్సిపల్ చైర్మన్ గారు ఒక 100 స్తంభాలు కావాలని అడిగారు. అది కూడా ఇమీడియట్ గా ఒక 10 రోజుల్లోనే ఇమీడియట్ గా పంపించేస్తా ఉన్నారు. 2-3 రోజుల్లోనే పంపించేస్తా అన్నాడు ఎస్సీ గారు. అవి కూడా పంపించి ఇమీడియట్ గా ఎక్కడైతే డ్యామేజ్ పోల్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఇమీడియట్ గా చేపిస్తాం. ఇందాక నేను వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర అక్కడ దండ వేద్దామని ఆగాం. అక్కడ గ్రామ రైతులందరూ కూడా వచ్చేసి, ఎందుకంటే మనంతా కూడా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగించే రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా వ్యవసాయం బాగా ఉండాలంటే కరెంటు 9 గంటల కరెంటు. వివిధ హోదాలో ఉన్న అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. కాలేజీ రోజుల నుంచి కలిసిన రాజకీయం కూడా ఈరోజు కాంగ్రెస్ లో టికెట్ వచ్చినా, అదేవిధంగా తెలుగుదేశంలో మళ్ళీ అవకాశం వచ్చినా కూడా కారకుడు గొట్టిపాటి రవికుమార్ గారు. కాబట్టి మీ అందరికీ మంచి నాయకుడు చెడ్డ నాయకుడు ఇచ్చాడు, ఏదైనా కంప్లైంట్ ఉంటే మీరు వారికే చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు చేతనైతే 10 మందికి సహాయం చేయగల గుణం గల వ్యక్తి, ఎప్పుడు నిర్గర్వి అనమాట. ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా, ఆయన ఎమ్మెల్యే కాదు అప్పుడు 2004లో ప్రతిరోజు వారితో ఎమ్మెల్యేగా సీఎం ఛాంబర్ కానీ ఎక్కడైనా తిరుగుతుండేవాడిని. చాలా మంది అనుకుంటారు ఇది 3వ సారి ఎమ్మెల్యే 4వ సారి ఎమ్మెల్యే అని అడుగుతుంటాం. కారణం ఏంటంటే దాంతో పాటు వీడు కూడా